అవతార్ 2 చూసినప్పుడు చాలామందికి సముద్రం లోపల నివసించే ప్రజలు ఉన్నారని ఒక ఆశ్చర్యం కలిగించవచ్చు. అవతార్ 2లో మనల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ జాతి ప్రజలు నిజంగానే ఉన్నారని మీకు తెలుసా? అంటే పూర్తిగా సముద్రం లోపల కూడా ఉండగలిగిన వాళ్ళు. బజావు అనే తెగ ఇది సీ ట్రైబ్స్ లేదా సీ నొమాడ్స్, సీ జిప్సీస్గా పేరు పొందింది. వీళ్ళు ఎక్కువగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఉంటా చివరికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ కోస్టల్ తీరంలో ఎక్కువగా స్థిరపడ్డారు. ఈ జాతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు చుట్టుపక్కల కానీ సముద్రం మీద కానీ బోట్ల మీద నివసిస్తూ సముద్రం లోపల చాలా లాంగ్ టైం ఉండగలరు. ఎంత టైం ఉండగలరు అంటే సుమారుగా మనమైతే 1-2 నిమిషాలు దాటి కూడా ఉండలేం. మిగతా ఉండాలంటే మనకి మోడర్న్ టెక్నాలజీ అవసరం. మనకి కొన్ని స్కూబా డైవింగ్లు అది కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఇలాంటివి. కానీ వీళ్ళు సుమారుగా 200 ఫీట్ అడుగును కూడా సుమారుగా 10 నిమిషాల పాటు ఉండగలరు. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ, వాళ్ళకి దేవుడిచ్చిన స్కిల్. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. లార్జ్ స్పిన్స్ బ్లడ్ సప్లై చేయడం వల్ల మరియు వాళ్ళు ఎంతో ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం వాళ్ళకి బయలాజికల్గా కొన్ని అడ్వాంటేజెస్ వల్ల కూడా వీరు ఇంత లోతుల్లో కూడా ఉంటారు. ప్రధానంగా వీళ్ళు వేటను సాగిస్తూ డైవింగ్ అది చేస్తూ వీళ్ళు తమ జీవిత విధానాన్ని గమనిస్తున్నారు. వీళ్ళలో ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా బయట ప్రపంచానికి రాకుండా ఆ సముద్రం మీదే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఒక అద్భుతమైన విషయం. బట్ పూర్తిగా వీటి వల్ల వీళ్ళకి లాభమే కాదు. ఈ డ్రమ్స్ వాళ్ళ ప్రెజర్ వల్ల ఏమైనా పగులుతాయని వాళ్ళు ముందే వాటిని బ్రేక్ చేసుకుని ఉంటారు. అందువల్ల కొంతమందిలో వెనుకటి సమస్యలు అయితే ఉన్నాయి. ఏదైనా ఇలాంటి ఒక అద్భుతమైన తెగ ఉండడం నిజంగా మన అదృష్టం.